డేస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా శాస్త్రోక్తకంగా మన గణేశుడు పూజ అయితే మా కమ్యూనిటీ వాళ్ళు చేశారండి. నిన్న కమ్యూనిటీలో ఒక కల్చరల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇండియన్ కల్చరల్ ఈవెంట్‌కి ఏమాత్రం తగ్గకుండా చాలా దగ్గరగా ఇండియన్ వైబ్స్‌తో అండ్ ఇండియన్ సాంగ్స్‌తో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. శ్లోకాలు పాడారు, డాన్సులు కూడా చేశారు. అండ్ ఇండియాకి దూరంగా ఉన్నామే కానీ, మన సంస్కృతికి మాత్రం చాలా దగ్గరగా ఉన్నామని ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఈ ఈవెంట్‌తో తెలియజేశారు. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి నా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ప్లే చేస్తాను. మీరు కూడా ఆ క్లిప్స్‌ని చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. చూసారు కదా! ఇండియాని మైమరిపించేలా ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క ఆర్గనైజర్ అండ్ కమిటీ మెంబర్‌కి మనస్ఫూర్తిగా మా గ్రాటిట్యూడ్‌ని తెలుపుకుంటున్నాం. చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు. అలానే ఫుడ్ కూడా చాలా స్పెషల్‌గా ప్రిపేర్ చేయించారు. సో, ఈ వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ రేపు జరగబోయే నిమజ్జనంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటారా? ప్లేట్‌లో వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పు వేసుకొని 1 డే తర్వాత తింటే బాగోదు కదా! అందుకే నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఎంత దూరంలో ఉన్నా మన జెండాని, ఎజెండాని మర్చిపోకుండా జై హింద్. సైనింగ్ ఆఫ్ మీ గాయత్రి పూర్ణిమ.